హలో. మొన్న ఫ్లడ్స్ వచ్చింది అందరికీ తెలిసిందే. కానీ మా ఇంట్లో ఫర్నిచర్ చూడండి ఎలా పాడైపోయిందో. మొత్తం వైటిష్గా వచ్చేసింది వరద నీటితో. మళ్ళీ బూజు నిన్నే తుడిచాను, మళ్ళీ వచ్చేస్తుంది చూడండి. ఇది మా మంచం, కొత్త మంచం. నాకు మ్యారేజ్ అయ్యి 7 months 8 months అవుతుందంటే. ఇవన్నీ నేను క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. కబోర్డ్ ఊడిపోయింది, మొత్తం మెత్తగా అయిపోయింది. ఈ కబోర్డ్ కూడా అలా ఉంది. ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాం. 3 days నుండి చేస్తున్నాం, అయినా అవ్వట్లేదు. ఇక్కడ హాల్లో కబోర్డ్స్ కూడా డ్యామేజ్ అయిపోయి విరిగిపోయింది. ఫ్రిడ్జ్ కూడా పాడైపోయింది, పని చేయట్లేదు ఫ్రిడ్జ్ కూడా. నిన్న తుడిచి అలాగా 2 days వరకు ఆరబెడితే వస్తుంది అని చెప్పి మేము అలాగ ఉంచేసాము, ఆన్ చేయకుండా. స్టార్టింగ్లో అయితే ఆన్ అవ్వలేదు, కింద నీళ్ళు వెళ్ళిపోయి. ఇక్కడ కూడా చూడండి, కిచెన్లో కబోర్డ్ పోయింది ఒకటి. ఈ కబోర్డ్స్ అన్నీ ఫంగస్ చూడండి ఎలా పట్టేసిందో. మొత్తం చెక్కలకు మొత్తం ఫంగస్ పట్టేసింది. అన్నీ డ్యామేజ్ అయిపోయాయి అన్నీ. ఇదేమో స్ట్రక్ అయిపోయింది, రావడం లేదు ఇది. కూలర్ కూడా పడిపోయింది నీటిలో. సో చూడాలి అది ఆన్ అవుతుందో లేదో, చెక్ చేయాలి. అండ్ ఈ మంచం పట్టుకుంటే ఊడొచ్చేస్తుంది మంచం. 10 years అయిపోయింది. చూడండి మంచం ఎలా అయిపోయింది. ఇక్కడ ఉన్న కబోర్డ్స్ అన్నీ ఊడిపోయినాయి. ఈ కబోర్డు ఇక్కడిది వాటర్కి తడిసి ఊడొచ్చేసింది.